లేత చింతకాయలు రాగానే మా ఇంట్లో మాత్రం ముందు రోటి పచ్చడి చేసుకొని తినాల్సిందేనండి. అంత బావుంటుంది. ముందుగా చింతకాయల్ని నీటిలో వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతకాయలు గింజ కట్టకుండా ఇలా లేతగా ఉంటే పచ్చడి చాలా బావుంటుందండి. ఇప్పుడు ప్యాన్‌లో కొన్ని మెంతులు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక స్పూను నువ్వులు, అర స్పూను ధనియాలు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి ఇలా దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. చింతకాయల పులుపుకి ఎండుమిరపకాయల కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మీరు కారం తక్కువగా తినేవారైతే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఉన్న నూనెలో చింతకాయలు, 2 టమోటా ముక్కలు, చిటికెడు పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 4, 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చింతకాయల్లో ఇలా 2 టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవడం వల్ల పచ్చడి చేసుకున్నప్పుడు గట్టిగా లేకుండా మనం అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బావుంటుందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో లేదా మిక్సీలో వేయించిన ఎండుమిరపకాయలు, కరివేపాకు, మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, వేయించిన మెంతులు, నువ్వులు, ధనియాలు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా నలిగాక మగ్గించిన చింతకాయలు, టమోటోలు వేసి మెత్తగా దంచుకోవాలండి. మీరు మిక్సీ జార్‌లో పచ్చడి చేసుకునేటట్లయితే పల్సిస్తూ గ్రైండ్ చేసుకోండి బావుంటుంది. చింతకాయల పులుపుకి, ఎండుమిరపకాయల కారానికి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా తగిలిస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కుమ్మేసి ఇలా దంచుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. చివరిగా కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు పోపు వేసి పచ్చడిలో కలిపేస్తే సరిపోతుందండి. ఈ చింతకాయ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.